నిజంగా ఊర్లో ఒకళ్ళు చనిపోతే ఊరంతా దుఃఖ సముద్రం అవుతుంది. దుఃఖ సముద్రం పక్కన పెడితే ఆ శోకం గట్టి ఏడ్చే తీరుని మీరు వర్ణించిన తీరైతే కొన్ని పదాలు చెప్పలేను గాని వ్యాసాలలో పూర్తిగా నేను ఇక్కడ చెప్పలేను గాని పూర్తిగా ప్రస్తావించలేను గాని కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు, లేకపోతే కొన్ని కుల వృత్తుల వారిని ఇవి బాధ పెట్టొచ్చు. తిట్లను, రకరకాల తిట్లు, ఏం తిట్లు అవి మన తిట్లకు సంబంధించిన టైటిల్ సార్, నేను నోట్ చేసుకున్నా కొన్ని. నీ ఇంట్లో పీనిగెళ్ళా, ఇంట్లో పెనుగెల్లా, ఒక తిట్టు కోపాన్ని వ్యక్తీకరించే ఎవరైనా వ్యక్తీకరిస్తారు. కోపాన్ని తిట్టి 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 కోపం వచ్చినప్పుడు తిడతారు. ఆ తిట్లలో ఒక లయ ఉంటది, కవిత్వం ఉంటది అందులో. ఆ తిట్ల నుంచి పల్లెటూరి స్త్రీ ఏడ్చినా నవ్వినా కవిత్వం ఉంటది. ఆమె కోపం వస్తే కూడా ఒక కవితామయంగా చెప్తుంది. అంటే తెలంగాణ భాషకు అటువంటి శక్తి ఉన్నది. తిట్లల్లో మీరు రాసినట్టు ఎక్కువగా మీరు అన్నట్లు మహిళల్ని బేస్ చేసుకొని వచ్చే తిట్లు ఎక్కువగా ఉంటాయని చెప్పిండ్రు. తర్వాత కుల వృత్తుల్ని చెప్పిండ్రు, లింగ భేదం కూడా చెప్పిండ్రు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అది కంటిన్యూ అవుతుందంటారా సార్? అవుతుంది, అంటే అది కంటిన్యూ అవుతుంది. తిట్ల ఆ తరం పోయేదాకా ఉంటది. అంటే అది తప్పు కూడా ఇప్పుడు కొంచెం అనుకుంటలేరు కానీ నిజానికి అణచివేతకు సంబంధించిన కుల ఉంటాయి కదా, స్త్రీలను పురుషులు అణచివేత అనేది తెలియకుండానే అది జరుగుతూనే ఉంటది. అది మనసు యొక్క కండిషనింగ్ అట్లా అయి ఉంటుంది. అణిచివేస్తున్నా అని కానీ, నేను అణిచివేతకు గురవుతున్నా అని కానీ స్త్రీ అనుకోదు, పురుషుడు అనుకోడు. కానీ నాకన్నా ద్వితీయ శ్రేణి పౌరురాలుగా అది ఇన్సెట్ అయి ఉంటుంది అందులో వాళ్ళ కళ్ళల్లో. అట్నే కులాలల్లో కూడా అంతే, మాలకు మాదిగకు తర్వాత తక్కువ కులము ఎక్కువ కులము, అట్నే బ్రాహ్మణులు రెడ్లు రావులు వీళ్ళు చిన్న పెద్ద అని ఆల్రెడీ అలా కండిషనింగ్ అయి ఉన్న మెదళ్ళ వల్ల అట్లాంటి అవి ప్రభావం చూపుతుంటుంది అన్నట్టు. అది దాంతో తిట్టాలన్నప్పుడు ఏం చేయాలంటే చిన్న కులాల వాళ్ళ పేర్లతో కానీ అట్లా తిట్టడం అనేది జరుగుతుంది.